విధంగా ముందుకు సాగాలి అని సాధ్యమా? అదే వర్మ గారు, ఇప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు మేము కూడా ఇలాగే అనుకున్నాం సార్. తెలుగుదేశం అనేది అంతరించిపోద్ది, జనసేన అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు వెళ్ళిపోతారు అని. కట్ చేస్తే ఏమైంది? ప్రజలండి నిర్ణయించేది, చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఇప్పుడు ఈ యొక్క వైసీపీ అని మరి లేకుండా చేయడం అనేటువంటిది ఎవరి తరం కాదు కదా. 40% ఓట్ షేర్ ఉన్నటువంటి వైసీపీని మరి లేకుండా చేయడం అనేటువంటిది అది సాధ్యపడే పని కాదు. ఏది ఏమన్నా అంటే వాళ్ళు ఒకవేళ మాట్లాడుకోవచ్చు, దేవుడు రాజకీయంగా ఎన్నో వస్తూ ఉంటాయి. మేము అదే చెప్పా కదా, మేము కూడా ఇలాగే కొన్ని అనుకున్నామని. కాబట్టి మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిసినట్టుగా ప్రజలు మరొకటి తలుస్తారు. ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా ఎన్నికలు వెళ్తాయి తప్పితే నాయకుడికి ఆలోచనగా, పార్టీలకి ఆలోచన విధానానికి అనుగుణంగా ఎన్నికలు వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు అనేది మనం స్పష్టంగా చూసాం. గతంలో మరి 23 సీట్లకి తెలుగుదేశం పార్టీ మరి పరిమితం అయితం చూసాం. లేదా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడి 2 సార్లు ఓడిపోవడం చూసాము. ఇలాంటి అంశాలు రాజకీయాల్లో ఎన్నో చూసాం. గతంలో వదిలేస్తే ఈ మధ్యకాలంలో మనం ఎన్నో చూసాం. అయితే ఇప్పుడు కడపలో మరి రాజకీయాన్ని కడపలో నడిపించాలా, కేంద్రీకృతం చేయాలా కడపలో అనేటువంటిది జరుగుతుంది. లేదా క్యాంప్ ఆఫీస్ పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమం మీద ఉన్నారు అనేటువంటిది కూడా వింటున్నాం. మీ మాటల ద్వారా కూడా ఇప్పుడు విన్నాం. కానీ ఒకటండి, ఇప్పుడు రాజకీయాల్లో ఎవరి ప్రయత్నాలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. దీంట్లో కడప ఏముంది, పులివెందుల్లో కూడా పెట్టుకోవచ్చు క్యాంప్ ఆఫీసు, పులివెందుల నుంచి కూడా రాజకీయం నడిపించవచ్చు. అంతిమంగా ఎన్నికల్లో ప్రజల తీర్పుకి ఎవరైనా శిరసా వహించవలసిందే. కాబట్టి ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని క్యాంప్ ఆఫీసులు పెట్టుకున్నా మేము ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం అనేటువంటి నమ్మకం మాకుంది వర్మ గారు. ఓకే, రైట్. వర్మ గారు ఏంటి ఏదో రాస్తున్నారు, ఏం చెప్తుంటే?